అంతేకాదు ఇక తెలంగాణలో ఈ రోజు నుంచి చికెన్ షాపుల బంద్ కి కారణం ఏంటి? చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏం చెప్తున్నారు? పౌల్ట్రీ ట్రేడర్స్ మార్జిన్ తగ్గించారా? వ్యాపారులు కోరుతున్నంత పెంచడం సాధ్యమేనా? తెలంగాణలో చికెన్ దొరకదా అంటే చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి అవును అనే సమాధానం వినిపిస్తోంది. చికెన్ రీటైల్ షాప్లకు పౌల్ట్రీ ట్రేడర్స్ మార్జిన్ తగ్గించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా చికెన్ సెంటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు 2 years నుంచి కార్పొరేట్ సంస్థలు వచ్చినా కాంచి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళు ఏంది అంటే మాకు కనీసం మార్జిన్ లేకుండా వాళ్ళ మార్జిన్ చూసుకుంటారు. ఈ ట్రేడర్స్ రిటైలర్స్ పట్టించుకుంటలేరు. దాంతో మాకు 2 years నుంచి ఇబ్బంది అవుతుంది. గత 6 నెలల కాంచి ఇంకా చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. 6 ఏళ్ల కాంచి రేట్లు ఎన్నడూ లేంత పెంచారు. తమకు మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామని చికెన్ షాప్ ఓనర్స్ చెప్తున్నారు. కంపెనీలే లాభపడుతున్నాయని, మార్జిన్ పెంచాలని ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు 14 నుంచి 15 రూపాయలు ఇచ్చేది. అప్పుడు 100 గ్రాముల తరుగుపోయేది, 10 రూపాయలు తరుగుపోయేది, 2 రూపాయలు ఖర్చు పోను, 2-3 రూపాయలు మాకు మిగిలేది. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళంతా సిండికేట్గా తయారై 100 రూపాయలు దాన్ని 185 రూపాయలకు తీసుకుపోయి మా మార్జిన్ను 14 రూపాయల నుంచి 10 రూపాయలకు తీసుకొచ్చి అలాగే రీటైల్ షాపుల వాళ్ళకు కూడా ఆ రేట్ను ఇంతకుముందు 1.7 స్కేల్ రేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేశారు 1.6కి తెచ్చారు. 6 తెస్తే వాళ్ళకు కూడా మార్జిన్ తగ్గింది. వాళ్ళకి మార్జిన్ తగ్గే వరకు వాళ్ళకి లాభాలు లేవు. రీటైల్ షాపుల వాళ్ళు మెయింటైన్ కష్టమవుతుంది. సేల్ కూడా తగ్గిపోయింది రేటు పెరిగే వరకు. ఫీడ్ ధరలు పెరగడం, మెడిసిన్, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాలతో లైవ్ చికెన్ రేట్లు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ ట్రేడర్స్ వాదిస్తున్నారు. ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో ఉందంటున్నారు. అప్పుల్లో పౌల్ట్రీ పరిశ్రమలు నడుపుతున్నామని, వ్యాపారులు కోరుతున్నంత మార్జిన్ అసాధ్యమంటున్నారు. వినియోగదారులను ఇబ్బందులు పెట్టొద్దని సూచిస్తున్నారు. చికెన్ షాప్లు మూతపడితే హోటల్ రంగం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తీవ్ర ప్రభావం పడనుంది.